మన గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మన యొక్క టోటల్ గ్రౌండ్ యొక్క వాల్ ఎడ్జెంబడి ఫుల్ రౌండ్ చేసినట్లయితే ఇది దాదాపుగా 800 మీటర్ ట్రాక్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఈ 800 మీటర్ ట్రాక్లో 6 రౌండ్లు ఫినిష్ చేసిన తర్వాత మనకి లెగ్ స్ట్రెంత్ అని 1600 మీటర్ ఈజీగా కొట్టడానికి మనం ఇక్కడ నెక్స్ట్ 7th రౌండ్ వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్ తోటి మనం ఇక్కడ స్టూడెంట్స్ని సిద్ధం చేయడం జరుగుతుంది. దానికి టేక్ హ్యాండ్ రైట్. ఇప్పుడు మనం స్టమక్ వర్కౌట్ ఎట్ ద సేమ్ టైం మనకి స్పీడ్ లెవెల్స్ పెంచడానికి మనం వర్కౌట్స్ చేయబోతున్నాం. ఓకేనా? ఎన్ని రౌండ్లు వేసారు? మొత్తం 6 అయినాయా? ఓకే, నవ్ ఇది 7th రౌండ్లో. ఓకేనా? రైట్, చలో ఆల్ ఆఫ్ యూ బెండ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. చలో ఆల్టర్నేట్. రెడీ? 1 2 3. లాంగ్ లెంత్ వేయాలి, ఉరుకోద్దు. ఓకేనా? లెగ్స్ మధ్యన వైడ్ పడాలా. ఇక్కడ నుంచి జస్ట్ 20 మీటర్స్ మనకు అక్కడ గ్రాస్ ఉంది కదా, ఆ గ్రాస్ వరకు వెళ్ళాలి. ఆ నుంచి మళ్ళీ స్లో జాగ్లో ఇక్కడికి వచ్చేసాలి. ఓకేనా? కమాన్, రెడీ? నౌ ఇంతకు మనం ఆల్టర్నేట్ లెగ్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం? బోత్ లెగ్ చేయాలి. ఓకేనా? రైట్, బెండ్, బోత్ లెగ్ బ్యాక్, నడుం డౌన్ చేయి కంప్లీట్గా, నడుం డౌన్ చేయి. రైట్, పైకి చూడు. ఓకే, స్కై చూడాలా. రెడీ? షూట్. బెండ్ పొజిషన్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. నౌ 5 డిప్స్ కొట్టాలి అక్కడ. ఓకేనా? తర్వాత ఆల్టర్నేట్ లెగ్ చేస్తారు, మళ్ళీ 5 డిప్స్ కొడతారు. రైట్? చలో పడుకో ఫాస్ట్గా. ఇంతసేపా? రెడీ? ఓపెన్ హ్యాండ్స్, అబ్డమెన్స్. రెడీ? 1